టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే విచారణ నేపథ్యంలో మరోసారి మంగళగిరి పిఎస్కు వచ్చారు వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి. ఇప్పటికీ ఈ కేసులో పలుమార్లు విచారణకు హాజరయ్యారు వైసీపీ నేతలు. అయితే విచారణకు ఏమాత్రం సహకరించడం లేదంటున్నారు పోలీసులు. ఈ క్రమంలో మరోసారి అప్పిరెడ్డి విచారణకు హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయిశంకర్ అందిస్తారు. సాయిశంకర్, సిక్రీ ప్రధానంగా టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడికి సంబంధించినటువంటి అంశంలో ఈ రోజు వైఎస్ఆర్సీపీ నేత అయినటువంటి లేళ్ల అప్పిరెడ్డిని ఈ రోజు విచారణకు రావాలంటూ కూడా నిన్న రూరల్ పోలీసులు విచారణకు సంబంధించినటువంటి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు లేళ్ల అప్పిరెడ్డి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా కూడా ఆయనకు సంబంధించినటువంటి అనేక వివరాలను కూడా పోలీసులు అయితే అడిగినట్లు తెలుస్తుంది. అయితే నిన్న హాజరైనటువంటి నేతలు ఏ విధంగా సమాధానం అయితే ఇవ్వడం జరిగిందో అదే విధంగా లేళ్ల అప్పిరెడ్డి కూడా సమాధానం అయితే ఇచ్చినట్లు కూడా రూరల్ పోలీసులు అయితే ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా మాత్రం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో వైఎస్ఆర్సీపీ నేతలు తమ విచారణకు పూర్తి స్థాయిలో సహకరించట్లేదు అనే విధంగా కూడా పోలీసుల నుంచి కూడా వర్షన్ అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్లకు సంబంధించినటువంటి అంశంలో పొంతం లేని సమాధానాలు చెప్పడమే కాకుండా అడిగినటువంటి ఎవిడెన్స్లు కూడా చూపిస్తున్నా కూడా అవి తమకు సంబంధించినవి కాదు అనే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అయితే చెప్తున్నట్టు కూడా క్లియర్ గా పోలీసులు అయితే వివరిస్తున్నారు. ఈ రోజు కూడా అప్పిరెడ్డికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతున్నటువంటి సమయంలో కొన్ని ఆధారాలను కూడా అప్పిరెడ్డి ముందుంచినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా ఆయన ఖండించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా తనకు సంబంధించిన ఫోటోలు కూడా తనవి కాదు అనే విధంగా కూడా చెప్తున్నారు అనే విధంగా కూడా పోలీసులు అయితే విచారణ సందర్భంగా చెప్తున్నారు. ఫోన్ కు సంబంధించి ఫోన్ డేటాని కలెక్ట్ చేయడానికి ఫోన్ వివరాలను కూడా అడుగుతున్నప్పటికీ కూడా ఫోన్ కు సంబంధించి నిన్న వైఎస్ఆర్సీపీ నేతలు ఇవ్వడం జరగలేదు. ఈ రోజు అప్పిరెడ్డి కూడా సేమ్ సమాధానం ఫోన్ అయితే సమర్పించే పరిస్థితి లేదు అనే విధంగా తాను వాడట్లేదు అనే విధంగా కూడా చెప్పినట్టు కూడా పోలీసుల నుంచి అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాలు కనుకుంటే మాత్రం ఫోన్లను సబ్మిట్ చేస్తాం అనే విధంగా కూడా ఈ రోజు అప్పిరెడ్డి కూడా చెప్పారు. మొత్తంగా మాత్రం పోలీసులు ఒక అంశాన్ని చెప్తున్నారు. ఎవరు విచారణ సాగుతున్నా కూడా అందరూ కూడా ఎవరైతే తమకు సంబంధించినటువంటి న్యాయవాదులు ఏవైతే చెప్పినటువంటి ఆన్సర్లు ఏవైతే ఉన్నాయో వాటినే మా ముందు చెప్తున్నారు తప్ప వేరే ఆన్సర్లను చెప్పట్లేదు. కానీ విచారణను మాత్రం కంపల్సరీగా కొనసాగిస్తాం, మరో 2-3 సార్లు విచారణకు పిలుస్తాము, కీలక ఆధారాలని సేకరిస్తామనే విధంగా కూడా మంగళగిరి రూరల్ పోలీసులు అయితే చెప్తున్నారు. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సాయిశంకర్.